ఎస్పెషల్లీ బక్రీద్ విషయంలో స్టేట్ ఆల్ ఓవర్ ద స్టేట్ ప్రతి స్టేట్లో ప్రతి జిల్లాలో కూడా కొంత శాంతియుతంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరిపించారు. దానికి ఏదైనా మీ వైపు నుంచి ఈ పర్టికులర్ ఏరియాలో అదర్వైజ్ ముందు నుంచి ఉన్న ఏదైనా ఇష్యూస్ ఉన్న వాటిని మీకు ఏదైనా అనుమానాలు ఉన్నా ఆర్ అదర్వైజ్ మీకు ఏదైనా సపోర్ట్ అవసరమైనా కూడా మేము కూడా ప్రిపేర్ అవ్వచ్చన్న ఉద్దేశంతో ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. ఇప్పుడు బక్రీద్ సందర్భంగా మనకు ఎలాంటి గొడవలు జరగకుండా మనం ఏం చేస్తే ప్రశాంతంగా ఫినిష్ చేసుకోవచ్చు. లాస్ట్ ఇయర్ ఎలాంటి గొడవ జరగలేదు చిత్తూరులో, ఈసారి కూడా అలానే జరగాలి. ఎలక్షన్స్ అంతా పీస్ఫుల్ వాతావరణంలో కండక్ట్ చేశాను. సో జిల్లాలో లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఏదైతే ఉందో దాన్ని అలానే మెయింటైన్ చేద్దామనే ఉద్దేశంతో ఈవెన్ గంగా జాతర జరిగినప్పుడు కూడా వాళ్ళతో మీటింగ్స్ పెట్టుకున్నాము అండ్ కంప్లీట్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్తో కూడా మీటింగ్ పెట్టుకున్నాము. సో అదేవిధంగా ఇప్పుడు బక్రీద్ సందర్భంగా కూడా మీ అందరితో ఒకసారి ఫేస్ టు ఫేస్ మాట్లాడదామని. సో సబ్ డివిజన్ లెవెల్లో కూడా మా ఎస్డిపిఓస్ అండ్ స్టేషన్ లెవెల్లో మా ఎస్హెచ్ఓస్ కూడా రెగ్యులర్గా ఇంటరాక్షన్ అవుతున్నారు. మనకి గత 3 సంవత్సరాలుగా కూడా మేము తీసుకోవడం జరిగింది, ఎటువంటి ఘటనలు లేవు. అదేవిధంగా మనం ప్రశాంతంగా పండగ చేసుకుందామనే ఉద్దేశంతో ఈరోజు మీ అందరితో ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. కొన్ని చోట్ల ఎవరన్నా ఏమన్నా రెచ్చగొట్టే వ్యాఖ్యలు అలా చేస్తే ఏమన్నా ఉన్నా కూడా ఇమీడియట్గా మా నోటీస్కి కనుక తీసుకొని వస్తే ఏ ఇన్సిడెంట్ పెద్దది కాకుండా వాళ్ళ చర్యలు మనం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఆ రోజు మా ఎస్హెచ్ఓస్ ఇన్స్పెక్టర్స్ అందరూ కూడా వాళ్ళ రూట్ మొబైల్స్తో సిద్ధంగా ఉంటారు. అండ్ మా ఫీల్డ్ స్టాఫ్ కూడా మఫ్టీలో ఉండడం, నెక్స్ట్ యూనిఫామ్లో కూడా స్టాఫ్ ఉండడం జరుగుతుంది. సో ఎక్కడా కూడా ఎటువంటి అల్లర్లు జరగకుండా ఉండాలనేదే మా ముఖ్య ఉద్దేశం.